మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1209. ఈరోజు డైలీ మనిషిలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి 50,000 crores ఒక సెక్టర్లో ఆపర్చునిటీ అయితే క్లియర్గా కనబడుతున్నది. దాని గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 54 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,213 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 19 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,027 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ లో బాగానే ప్రెషర్ కనపడింది, కానీ దాని తర్వాత మార్కెట్ లోని రికవరీ కూడా అలాగే కనిపించింది. సో మార్కెట్ లో ఈ రికవరీ కనపడడానికి రీజన్ మనం మాట్లాడుకోవాలంటే మన కామర్స్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ అగర్వాల్ గారు మాట్లాడుతూ మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ 2 కంట్రీస్ మధ్యన 6 రౌండ్స్ ఆఫ్ టాక్స్ అయితే జరిగాయి అండ్ 2 కంట్రీస్ మధ్యన త్వరలోనే ఒప్పందం కూడా కుదిరేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ ఫస్ట్ ఫ్రేమ్వర్క్ డీల్ ఏదైతే జరగబోతున్నదో ఆ డీల్ జరిగిన తర్వాత యుఎస్ మన పైన 50% టారిఫ్స్ విధించింది కదా, ఆ టారిఫ్స్ అయితే యుఎస్ తగ్గిస్తుంది. ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా 2 కంట్రీస్ కూడా ఒప్పందం చేసుకోబోతున్నాయి. సో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ కి మనం చాలా క్లోజ్ గానే ఉన్నాం, బట్ దీనికి ఒక పర్టికులర్ టైం లైన్ లేదు, కానీ త్వరలోనే ట్రేడ్ డీల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి క్లియర్ సైన్స్ అయితే 2 కంట్రీస్ నుంచి కనపడుతున్నాయని చెప్పేసి ఆయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ రావడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చిందో, అంటే యుఎస్ తో ట్రేడ్ డీల్ జరగడమే కాకుండా ఈ టారిఫ్స్ కూడా తగ్గుతాయి బాగా, అంటే సబ్స్టాన్షియల్ గా టారిఫ్స్ తగ్గచ్చు అని చెప్తున్నారు కదా. సో ఈ టారిఫ్స్ కనుక తగ్గినట్లయితే ఇప్పటి వరకు మన పైన ఎడిషనల్ టారిఫ్స్ ఉండడం వలన చాలా సెక్టర్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి కదా, ఎస్పెషల్లీ టెక్స్టైల్ సెక్టర్, ఇటువంటి సెక్టర్స్ పైన ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ అయితే బాగానే పడుతుంది. సో వన్స్ ఈ టారిఫ్స్ కనుక తగ్గినట్లయితే అగైన్ యుఎస్ కి మన ఎక్స్పోర్ట్స్ అయితే పెరుగుతాయి, కాబట్టి ఓవరాల్ గా అది మన ఎకానమీకి పాజిటివ్ అవుతుంది. సో దాంతోనే మార్కెట్ లోని ఆ రికవరీ అన్నది కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ వీక్ లోని ఇండియా అండ్ ఒమన్ మధ్యన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. వీటితో పాటుగా రీసెంట్ గా మెక్సికో అయితే వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ పెంచడానికి అయితే సిద్ధం అవుతుంది కదా. ఈ టారిఫ్స్ జనవరి 1 నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి. దీనిలో భాగంగా మెక్సికోతోని లిమిటెడ్ ట్రేడ్ డీల్ చేసుకునేందుకు ఇండియన్ గవర్నమెంట్ అయితే ఫాస్ట్ గా కదులుతుంది. సో దీనిలో భాగంగా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అన్నట్లుగా రాజేష్ అగర్వాల్ గారి దగ్గర నుంచే స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. సో ఎప్పుడైతే ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్ని వచ్చాయో దాంతోనే ఒక్కసారి మన మార్కెట్ లోని రికవరీ అనేది చూసాం. కాకపోతే వేరే అదర్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ డిస్కషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్లడమే కాకుండా కొన్ని క్లోజ్ అవుతున్నాయి కూడా. కాకపోతే యుఎస్ తో జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ డీల్ డిస్కషన్స్ చాలా రోజుల నుంచి సాగుతూ వస్తుండడం వల్ల మార్కెట్ లోనైతే క్లియర్ గా కొంత డిసప్పాయింట్మెంట్ అన్నది కనపడుతుంది. సో వన్స్ యుఎస్ తో కూడా ఈ ట్రేడ్ డీల్ అంటే ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ కనుక అనౌన్స్ అయిపోయి ఆ టారిఫ్స్ కనుక తగ్గాయనుకోండి, మార్కెట్ లోని మనకి పాజిటివ్ మూమెంటమే కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ప్రెసెంట్ చూసినట్లయితే మార్కెట్ లోని ఐపీఓస్ రిలేటెడ్ గా యుఫోరియా చాలా ఎక్కువగా కనపడుతున్నది కదా. ఐపీఓస్ లో పార్టిసిపేషన్ కూడా బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఎస్ఎంఈ స్పేస్ లో మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రీటైల్ పార్టిసిపేషన్ పెరిగింది అండ్ ఇప్పుడు ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా బజ్ కూడా స్ట్రాంగ్ గా కనపడుతుండడంతో చాలా కంపెనీస్ ఐపీఓకి వస్తున్నాయి. ప్రీవియస్ గా ఒకసారి ఒక వెహికల్ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్ అంటే 2 షోరూమ్స్ ఉన్నటువంటి డీలర్ 2024 లో వాళ్ళ కంపెనీని ఐపీఓకి తీసుకురావడం జరిగింది. ప్రెసెంట్ ఆ స్టాక్ ఐపీఓ ప్రైస్ కన్నా తక్కువకే ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు అహ్మదాబాద్ బేస్డ్ వెజిటేబుల్ సెల్లర్ ఒకళ్ళు ఐపీఓకి అయితే కంపెనీని తీసుకొస్తున్నారు. కంపెనీ పేరు టాన్బిక్ ఆగ్రో. సో ఈ వెజిటేబుల్ సెల్లర్ ఐపీఓకి వస్తుండటంతో సోషల్ మీడియాలో దీని రిలేటెడ్ గా న్యూస్ అయితే చాలా ఎక్కువగా తిరుగుతున్నది. సో అంటే ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ ఇంత క్రేజ్ పెరుగుతుండడంతో ఓవరాల్ గా చాలా కంపెనీస్ ఐపీఓకి వస్తున్నాయని, ఇప్పుడు ఈ వెజిటేబుల్ సెల్లర్ కూడా ఐపీఓకి వస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే తిరుగుతుంది. ఓవరాల్ గా వీళ్ళు ఐపీఓలో కోట్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 40 crores ఉన్నది అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 28 crores అయితే రైజ్ చేయడానికి చూస్తున్నారు. బట్ సీరియస్లీ ఐపీఓస్ రిలేటెడ్ గా క్రేజ్ ఎంత పెరుగుతున్నది చూడండి. చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు కూడా కంపెనీని ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఇక్కడ కంపెనీ మంచిదా చెడ్డదా ఇవి మనకేమీ తెలియదు, కానీ ఓవరాల్ గా కంపెనీస్ ఐపీఓకి తీసుకెళ్లాలని రీచ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే
ఏంటంటే చాలా చిన్న బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఐపీఓకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఐపీఓకి తీసుకురావడం మంచిదే. తీసుకొచ్చిన తర్వాత అలాగే రీటైలర్స్ ని చీట్ చేయకుండా, ఏ కంపెనీస్ అయితే ఐపీఓకి వస్తాయి రీటైలర్స్ ని కానీ ఇన్వెస్టర్స్ ని కానీ చీట్ చేయకుండా బిజినెస్ ని గ్రో చేసుకుంటూ ముందుకు వెళ్ళారనుకోండి, దట్ ఈస్ గుడ్. అలా కాకుండా ఓన్లీ ఐపీఓ బజ్ కనబడుతుంది కదా అని చెప్పేసి ఈ టైంలో ఏమవుతుంది, చాలా రకాల ఫేక్ కంపెనీస్ కూడా ఐపీఓకి వచ్చేస్తుంటాయి. ఐపీఓకి వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ రైజ్ చేసిన తర్వాత చాలా కంపెనీస్ ఇన్వెస్టర్స్ ని మోసం చేసిన కేసులు కూడా మనం చూసాం కదా. సో అందుకనే ఇక్కడ ఎస్ఎంఈ స్పేస్ కావచ్చు, అలాగే మెయిన్ బోర్డ్ లో కావచ్చు, ఏ కంపెనీ అయినా ఐపీఓకి రానివ్వండి. సో అసలు ఆ కంపెనీ ఎలా ఉంది, కంపెనీ బాగుందా లేదా, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి మనకు అర్థమైన తర్వాతే అక్కడ ఐపీఓ అయినా సరే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప మార్కెట్ లో ఏదో బజ్ కనబడుతుంది కదా అని చెప్పేసి కంగారు పడి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకుంటే ఒక్కోసారి నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వేస్ అయితే రైల్వేస్ లోని సేఫ్టీని పెంచడానికి చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తుంది కదా. అండ్ దీనిలో భాగంగా కవచ్ డిప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు నోవా కంట్రోల్ టెక్నాలజిక్స్ వాళ్ళు అండ్ అలాగే టాటా ఎలక్సీ వీళ్ళిద్దరూ కలిపి నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ కవచ్ 4.0 రోల్అవుట్ ఏదైతే జరుగుతున్నదో, సో ఈ రోల్అవుట్ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా నెక్స్ట్ 6 to 7 ఇయర్స్ లోని ఈ కవచ్ డెవలప్ చేసేటువంటి కంపెనీస్ కి ఓవరాల్ గా 50,000 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అలాగే ఈ కవచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ మన ఇండియన్ మార్కెట్ తో పాటుగా సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, వెస్ట్ ఏషియా మార్కెట్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నాయని, సో దీనిలో భాగంగా ఈ కంపెనీస్ కి ఫ్యూచర్ లోని ఇంకా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే పర్ కిలోమీటర్ కవచ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాలంటే 50 to 60 lakhs వరకు అవుతుంది. అండ్ ఇండియన్ రైల్వేస్ ఇనిషియల్ గా 40,000 kilometers అయితే కవర్ చేయాలని ప్రయత్నిస్తున్నదని, సో దీనిలో భాగంగా ఈ కంపెనీస్ 50,000 crores వర్త్ ఆర్డర్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఇండియా మార్కెట్ తో పాటుగా అదర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ని కూడా ఫోకస్ చేస్తున్నారు కదా. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా కవచ్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ కి కనుక ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది అనుకోండి, ఈ కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. లైక్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కావచ్చు, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కావచ్చు, ఇంకా అలాగే చాలా కంపెనీస్ ఈ కవచ్ రిలేటెడ్ గా, కాంకర్డ్ కంట్రోల్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇలా చాలా కంపెనీస్ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయి. సో ఈ కంపెనీస్ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి కూడా ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అంటే ఇండియన్ రైల్వేస్ ఈ కవచ్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఫాస్ట్ గా చేస్తుందో దానిలో భాగంగా మాకు మంచి ఆర్డర్స్ వస్తాయని, సో ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రేంజ్ లో కనుక ఈ కంపెనీస్ ఆర్డర్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ 6 to 7 ఇయర్స్ లో ఈ కంపెనీస్ అన్ని కూడా బిగ్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇకపైన ఎవరైనా సరే కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే ఆన్లైన్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటువంటి అవకాశమే కనపడట్లేదు. మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఈ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ప్రాసెస్ అయితే క్లోజ్ చేసేస్తున్నాయి. ఫ్యూచర్ లో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే నియరెస్ట్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకునే బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ బ్యాంక్స్ ఇటువంటి డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఫేక్ పీపుల్, అంటే దొంగలు ఉంటారు కదా, వాళ్ళు మ్యూచువల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తున్నారని చెప్పి గుర్తించడంతో ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఆల్రెడీ డిజిటల్ ఆన్ బోర్డింగ్ సిస్టమ్స్ ని అయితే వాళ్ళు ఆపివేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇప్పుడు రిమైనింగ్ బ్యాంక్స్ కూడా ఇటువంటి ఫుడ్ స్టెప్స్ నే ఫాలో అయ్యి ఇకపైన డిజిటల్ ఆన్ బోర్డింగ్ కాకుండా ఫిజికల్ వెరిఫికేషన్ తోనే కొత్త బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయాలని డిసైడ్ అవుతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం చూసాం అనుకోండి, చాలా వరకు అంటే ఒరిజినల్ గా మనం అంటే నిజాయితీగా ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు. బట్ ఇటువంటి ఫేక్ పీపుల్ పెరిగిపోవడం వలన బ్యాంక్స్ కూడా ఇలా డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ చేయాలంటే భయపడుతున్నాయి. ఎందుకంటే మ్యూచువల్ అకౌంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా. సో ఆ తలనొప్పి అంతా ఎందుకని చెప్పేసి బ్యాంక్ కూడా మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ కి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే నిజాయితీగా ఎవరైతే అకౌంట్ అంటే సింపుల్ గా ఆన్లైన్ లోనే కూర్చొని ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళపైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వోడాఫోన్ ఐడియా యొక్క ఏజీఆర్ డ్యూస్ అమౌంట్ ఉన్నది కదా, ఓవరాల్ గా 83,000 crores. సో ఈ 83,000 crores కి వాళ్ళకి 4 to 5 years వరకు కూడా మారిటోరియం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా అయితే వర్క్ చేస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ కోర్టులో కూడా దీని రిలేటెడ్ గా కేసు నడిచింది కదా. సో
సో కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఏదో ఒక సొల్యూషన్ వోడాఫోన్ ఐడియాకి చూపించమని గవర్నమెంట్ కి చెప్పింది. అండ్ గవర్నమెంట్ కూడా దాని రిలేటెడ్ గా అయితే వేరే స్టెప్స్ అయితే తీసుకుంటుంది. ఫైనల్ గా గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. గవర్నమెంట్ గనక ఏదైనా రిలాక్సేషన్ అనౌన్స్ చేసింది అనుకోండి వోడాఫోన్ ఐడియాకి, అది వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ అవుతుంది. బట్ ఈ రిలీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టెంపరీ రిలీఫ్ గానే చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి బిజినెస్ ఎలా గ్రో చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ చూసినట్లయితే ఎయిర్టెల్ అండ్ జియో దూసుకెళ్లిపోతున్నాయి వోడాఫోన్ ఐడియాతో కంపేర్ చేస్తే. సో ఆ కాంపిటీషన్ ని తట్టుకుని వీళ్ళు బిజినెస్ ని గ్రో చేయగలిసినట్లయితే ఓకే, అలా లేదనుకోండి అగైన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినా కూడా వోడాఫోన్ ఐడియా స్టిల్ స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ రిలయన్స్ రీటైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు మల్టిపుల్ ఎక్విజిషన్స్ అయితే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు స్టాపిల్ స్నాక్ అండ్ రెడీ టు కుక్ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ మేకర్ అయినటువంటి ఉదయామ్స్ ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ లో ఉన్నారని, ఓవరాల్ గా ఈ డీల్ 668 crores కి జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఫ్యూ ఇయర్స్ బిఫోర్ రిలయన్స్ వాళ్ళు కాంపా సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ అయితే అక్వైర్ చేశారు కదా. సో ఈ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ అయితే వీళ్ళు బాగానే గ్రో చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ అయితే వీళ్ళు అక్వైర్ చేసుకుంటూ వెళ్లి ఓవరాల్ గా వీళ్ళ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గానే గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్ గా మనం చూసాం అనుకోండి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియోని ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ దాన్ని ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కదా. సో దీనిలో భాగంగానే వేరియస్ బిజినెస్ అయితే గ్రో చేయడానికి రిలయన్స్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఇది మీడియా వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. రిలయన్స్ నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ప్రెసెంట్ మన ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ గా చాలా వరకు ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది కదా. దీనిలో భాగంగా చాలా ఫారెన్ కంపెనీస్ అయితే మన ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ లోని స్టేక్స్ అయితే అక్వైర్ చేస్తున్నాయి. ప్రీవియస్ గా ఆర్బిఎల్ బ్యాంక్ లో చూసాం. ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ లో కూడా మైనారిటీ స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను మిట్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ వాళ్ళు అయితే డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా చాలా రోజుల క్రితమే న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ డీల్ త్వరలోనే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ వీళ్ళు ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ లోని 20% స్టేక్ ని $3.2 billion కి అయితే అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. చూడాలి ఈ డీల్ రిలేటెడ్ గా శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వస్తుంది. ప్రెసెంట్ రా మెటీరియల్ కాస్ట్ అది బాగా పెరుగుతుండటంతో దానివల్ల ఆటో కంపెనీస్ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి అని చెప్పి ఆటో కంపెనీస్ చూస్తున్నాయని, దీంతో పాటుగా కంటిన్యూస్ గా మన రూపీ అయితే పడతానే ఉన్నది కదా. సో ఈ రూపీ డిప్రిసియేషన్ వలన కూడా వీళ్ళపైన ఎడిషనల్ కాస్ట్ అయితే పడుతున్నదని, సో దీన్ని ఇప్పుడు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి అని చెప్పి వేరియస్ ఆటో కంపెనీస్ త్వరలోనే 1 to 2% వరకు ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఆల్రెడీ టాటా మోటార్స్ వాళ్ళు అయితే ప్రైస్ హైక్ చేయడానికి చూస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయని, అండ్ ఈ న్యూ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి January 2nd నుంచి కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ మారుతి సుజుకి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ December 30 తర్వాత దీని రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళపైన ఏదైతే కాస్ట్ ప్రెషర్ పడుతున్నదో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఇది ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ పెయింట్ ఇండస్ట్రీలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ఇండస్ట్రీలోని కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. దీనిలో భాగంగా వీళ్ళ బ్రాండ్ బిర్లా ఓపస్ వాళ్ళు కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ వెళ్తున్నట్లయితే అదర్ బ్రాండ్స్ లైక్ ఏషియన్ పెయింట్స్ కావచ్చు, బర్జర్ పెయింట్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ మార్కెట్ షేర్ ని అయితే కొంతవరకు కోల్పోతూ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా బిర్లా ఓపస్ వాళ్ళు తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తుండడం వల్ల రిమైనింగ్ బ్రాండ్స్ యొక్క మార్జిన్స్ పైన కూడా దీని యొక్క ప్రెషర్ కనబడుతుంది. బట్ రీసెంట్ గా బిర్లా ఓపస్ యొక్క CEO ఎగ్జిట్ తర్వాత కొంతవరకు బిర్లా ఓపస్ స్ట్రగుల్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డీలర్స్ కి అయితే బిర్లా ఓపస్ యొక్క క్వాలిటీ అండ్ సర్వీసింగ్ పైన చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందని, స్టిల్ CEO ఎగ్జిట్ తర్వాత కూడా వీళ్ళపైన ఎటువంటి ఇంపాక్ట్ లేదు, వీళ్ళ సేల్స్ అయితే బాగా జరుగుతున్నాయని ఇప్పుడు చాలా మంది డీలర్స్ కి బిర్లా ఓపస్ సెకండ్ మేజర్ బ్రాండ్ కింద మారిందని చెప్పేసి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా డీలర్స్ దగ్గర ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే బిర్లా ఓపస్ గెయిన్ చేస్తుందో అది లాంగ్ టర్మ్ లోని బిర్లా ఓపస్ కి అయితే చాలా పాజిటివ్ అవుతుంది. దీని ద్వారా అంటే డీలర్ నెట్వర్క్ ద్వారానే వీళ్ళు ఎక్కువ సేల్స్ చేస్తారు కదా. సో ఓవరాల్ గా దీని ద్వారా వీళ్ళ సేల్స్ పుష్ అవుతాయి. కాబట్టి అది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ MTR టెక్నాలజీస్ వాళ్ళకి 12th November రోజున ఒక ఇంటర్నేషనల్ కస్టమర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 271 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు కదా. నో ఈ ఆర్డర్ అమెండ్మెంట్ ని వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కస్టమర్ ఈ ఆర్డర్ వాల్యూని అయితే పెంచారు. ప్రీవియస్ గా ఇది 271 crores ఉంటే ఇప్పుడు ఆ ఆర్డర్ ని
ఇప్పుడు ఆ ఆర్డర్ ని అప్రాక్సిమేట్లీ 370 crores కి అయితే పెంచడం జరిగింది. సో ఈ ఆర్డర్ వాల్యూ ఏదైతే పెరిగిందో ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి టోవాక్స్ టెక్స్మాకో రైల్ కార్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీయే. సో వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ నుంచే వీళ్ళకి 130 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు BLSS వేగన్స్ కోసం రేక్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ matrimony.com వాళ్ళు వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ అయితే చేయబోతున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఓవరాల్ గా 8,93,129 షేర్స్ ని ఈచ్ షేర్ 655 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లోని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి రికార్డ్ డేట్ అయితే రావాల్సి ఉన్నది. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ షేర్ అరౌండ్ 520 రూపీస్ దగ్గరలోనైతే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ వాస్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 260 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు నవీ ముంబైలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది వాస్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వాళ్ళకి సౌదీ అరేబియాకి చెందినటువంటి లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ విన్నారు. కాంట్రాక్ట్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 38 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ బ్యాంక్ కోసం అని చెప్పి వీళ్ళు లోన్ ఆర్గనైజేషన్ సిస్టమ్ అయితే డెవలప్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ SCPC లిమిటెడ్ వాళ్ళ కన్సోర్టియం అయిన జై అంబే రోడ్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,300 crores అండ్ ఈ ఆర్డర్ వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ వినేది కదా. ఈ జాయింట్ వెంచర్ లోని SCPC లిమిటెడ్ వాళ్ళ స్టేక్ 20%. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ లో భాగంగా సాయిల్ అండ్ కోల్ ఇవాక్యుయేషన్, లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్, అప్లోడింగ్ వంటి వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 10 years లోని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ వీల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి టోపీ ఇండస్ట్రీస్ వాళ్ళతోని టెక్నికల్ అసిస్టెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా జపాన్ కి చెందినటువంటి ఈ టోపీ ఇండస్ట్రీస్ వాళ్ళు వీల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి కాస్ట్ అల్యూమినియం వీల్ బిజినెస్ లోని టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. దీని ద్వారా ఓవరాల్ గా అల్యూమినియం వీల్ సెగ్మెంట్ బిజినెస్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీల్స్ ఇండియా వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ హుండై అండ్ వోక్స్ వ్యాగన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అల్యూమినియం వీల్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చాయి అండ్ ఈ ఆర్డర్ సప్లైస్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం అని చెప్పి వీల్స్ ఇండియా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు కొత్త అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారని చెప్పి అనౌన్స్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో వీల్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ లో మన డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు November 14th రోజున వీళ్ళ లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 756 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లో మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ తో పాటుగా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ బాగా గ్రో అవుతుంది కాబట్టి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 1,100 crores పైనే ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో కొన్ని ఆర్డర్స్ వచ్చినట్లయితే సివిల్ బిజినెస్ లో కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఇయర్ లోని ఇప్పటి వరకు వీళ్ళు 18,000 crores వర్త్ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే బాగానే గ్రో అవుతుంది కాబట్టి ఇది KEC ఇంటర్నేషనల్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పంప్స్ అండ్ పంపింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి WPIL లిమిటెడ్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలోని ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ యొక్క కన్సోర్టియం కి కొత్తగా అప్రాక్సిమేట్లీ 1,340 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కేప్ టౌన్ సిటీ ఉన్నది కదా, ఈ కేప్ టౌన్ సిటీలోని వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయాలి. అండ్ ఇది వీళ్ళ కన్సోర్టియం విన్ అయినటువంటి ఆర్డర్ కాబట్టి దీనిలోని వీళ్ళ షేర్ అప్రాక్సిమేట్లీ 630 crores. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ ఈ రోజు సెషన్ లో WPIL లిమిటెడ్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళకి ఆదిత్య బిర్లా రెన్యూబుల్స్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ నుంచి అప్రాక్సిమేట్లీ 103 మెగావాట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన కంపెనీ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్, అంటే వీళ్ళకి వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ అని. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 3 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి విండ్ టర్బైన్ జనరేటర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఐనాక్స్ విండ్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ పైన వాక్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.